హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ట్రంప్ గెలిచాడు, అలా ఇలా కాదు, భారీ మెజారిటీతో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ హిస్టరీని ఆయన రీరైట్ చేశాడు. ట్రంప్ సెకండ్ టైం అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడంటే అది నిజంగా మామూలు విషయం కాదు. ట్రంప్ గెలుపు ఓకే గానీ విమెన్ క్యాండిడేట్ అయిన కమలా హ్యారిస్ ఓడిపోవడం ఫెమినిస్ట్లకు నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. ఇండియన్ ఆరిజిన్ కమలా ఓడిపోవడం ఒక రకంగా మన ఇండియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అయితే అంతకంటే పెద్ద డిసప్పాయింట్మెంట్ న్యూస్ మనకి ఇంకొకటి ఉంది. అదే ఇవాళ మన డిస్కషన్ పాయింట్. లెట్స్ గెట్ ఇన్ టు దాట్. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పై వరల్డ్ లో చాలా కంట్రీస్ కి ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ ఏ పార్టీ గెలిచిందనేది పాయింట్ కాదు, గెలిచిన వారు మన దేశంతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారనేది అక్కడ అసలు పాయింట్. ఇప్పుడు గెలిచిన డొనాల్డ్ ట్రంప్ 2016 టు 2020 వరకు కూడా అమెరికా ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఆ టైంలో ఆయన తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు కొత్తగా ఇండియన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. అవేంటి? అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ రిజల్ట్ పై మన ప్రైమ్ మినిస్టర్ మోదీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆల్రెడీ మనం అందరం చూసాం. మై ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ కి మోదీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. వండర్ఫుల్ విక్టరీ అని కూడా అన్నారు. టెక్నాలజీ, డిఫెన్స్ సెక్టార్స్లో ఇండియా యుఎస్ మధ్య రిలేషన్ మరింత బలపడేలా పనిచేస్తామన్నారు. ఈ స్టేట్మెంట్ ని హైలైట్ చేస్తూ గతంలో మోదీ ట్రంప్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను మీడియా, సోషల్ మీడియా వైరల్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈసారి ట్రంప్ గెలవాలని మోదీ కోరుకున్నారా లేదా అనేది కాస్త డౌటే. ఎందుకంటే ఆ మధ్య అమెరికా ఎలక్షన్స్ టైంలో మోదీ అక్కడికి వెళ్ళారు. మోదీ వస్తే తాను ఖచ్చితంగా కలుస్తానని అప్పటికే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ టైం ఉన్నా ఆయన కలవకుండా మోదీ రిటర్న్ అయిపోయారు. అండ్ డెమోక్రటిక్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ ని కూడా ఆయన మీట్ అవ్వలేదు. జస్ట్ టచ్ మీ నాట్ లా ఉన్నారంతే. గతంలో మోదీతో నవ్వుతూ ఫోటోలు దిగినంత మాత్రాన ట్రంప్ మరీ అంత ఫ్రెండ్లీ ప్రెసిడెంట్ అనుకుంటే అది పొరపాటు. యాక్చువల్లీ ఇండియా విషయంలో ట్రంప్ తీసుకున్న ప్రీవియస్ డెసిషన్స్ ఓసారి మనం రిమెంబర్ చేసుకోవాలి. ఒక దేశంలో తరైన గూడ్స్ అండ్ సర్వీసెస్ పై మరో దేశం ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అలా అమెరికన్ మేడ్ గూడ్స్ కొన్నిటికి ఇండియా మాక్సిమం 200% వరకు ట్యాక్స్ వేస్తోంది. 2016 లో ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇండియాని ఆయన టారిఫ్ కింగ్ అనేవారు. ఇండియన్ మేడ్ గూడ్స్ పై కూడా అమెరికాలో ఇలాగే హ్యూజ్ ట్యాక్సెస్ వేస్తామని హెచ్చరించాడు. ఇది టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ట్రంప్ చెప్పేవారు. ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ కి కూడా ట్యాక్స్ పేరుతో వార్నింగ్స్ ఇచ్చిన ట్రంప్ ఈసారి కొత్త పాలసీలు తీసుకొస్తారనే అనుమానం అందరిలో ఉంది. నిజంగా అదే జరిగితే అమెరికాకి మన ఎక్స్పోర్ట్స్ ని అది డామేజ్ చేస్తోంది. ప్రెసెంట్ $75 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ గూడ్స్, మెడిసిన్స్ ఇందులో మేజర్ పార్ట్. ట్రంప్ డెసిషన్ తో ఈ బిజినెస్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఒకటి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, H1B వీసా. జాబ్స్ కోసం అమెరికా వెళ్లే వారికి అక్కడి గవర్నమెంట్ ఇచ్చే వీసా H1B వీసా. ఒక్కసారి ఈ వీసా వస్తే 3 years అమెరికాలో ఉంటూ జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈ టైం పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టోటల్ గా 6 years కంటే ఎక్కువ ఉండకూడదు. H1B వీసా ఉన్నవారు తమ డిపెండెంట్స్ ని H4 వీసా పై అమెరికాకి తీసుకెళ్లొచ్చు. వర్క్ పర్మిట్ తీసుకుంటే వారు కూడా అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే వీటిని గతంలో ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం మనందరికీ తెలిసిందే. H1B కండిషన్స్ ని మరింత స్ట్రిక్ట్ చేయడంతో అప్పట్లో ఇండియా నుంచి వెళ్లే ఎంప్లాయీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వీసాల విషయంలో రిపబ్లికన్ ప్రెసిడెంట్ బైడెన్ కాస్త మనకి ఫేవర్ గా ఉన్నాడు. ఈ ఎలక్షన్స్ లో ఇమిగ్రెంట్స్ పాయింట్ కూడా బాగా హైలైట్ అయింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తరిమేస్తానని ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అమెరికన్స్ కి కూడా ఆ పాయింట్ బాగా నచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ పై దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనేది పొలిటికల్ అనలిస్ట్ల అంచనా. ఇమిగ్రెంట్స్ కోసం 1798 లో అమెరికా చేసిన ఓ పాత చట్టాన్ని మళ్లీ తెరపైకి తేబోతున్నాడు ట్రంప్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికన్ జాబ్స్ కి థ్రెట్ గా మారారని, వారందరినీ వెనక్కి పంపించేస్తానని ట్రంప్ చెప్పేవారు. ట్రంప్ విక్టరీతో వీసా కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఇండియన్స్ లో ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ట్రంప్ అన్నంత పని చేస్తే ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ తో పాటు టెక్నాలజీ కంపెనీస్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. అమెరికాలో మనకు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి. ఇండియన్ టెక్ కంపెనీస్ అమెరికా కాకుండా ఇతర డెస్టినేషన్స్ ని వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఫైనల్ గా ట్రంప్ విక్టరీ వల్ల ఇండియన్ షేర్ మార్కెట్ కి ఊపొచ్చినంత ఈజీగా ఇండియన్స్ కి ఫేవర్ గా డెసిషన్స్ రావు. భారీ మెజారిటీతో గెలవడం ఇదే ఫైనల్ ఛాన్స్ కూడా కావడంతో ట్రంప్ 2.0 అదర్ కంట్రీస్ కి చాలా హార్ష్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఆ అదర్ కంట్రీస్ లో ఇండియా కూడా ఉంటుంది. అంటే ఇండియా ట్రంప్ విక్టరీని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి. అండ్ కాసేపు ఇండియా సంగతి పక్కన పెడదాం. అమెరికాలోని ఫెమినిస్టులు కూడా ఈ విక్టరీని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అమెరికా హిస్టరీలో ఫస్ట్ టైం ఒక లేడీ ప్రెసిడెంట్ కి ఛాన్స్ ఇస్తారేమోనని చాలా మంది ఎక్సైట్మెంట్ తో యాక్చువల్ గా ఎదురు చూశారు. ఒపీనియన్ పోల్స్ లో కూడా చాలా వరకు కమలా హ్యారిస్ పై చేయి, ఫండ్ రైజింగ్ లో కూడా ఆమె చాలా ముందున్నారు. మీడియా కూడా ఆమెకు బాగా సపోర్ట్ చేసింది. కమలా విక్టరీ కన్ఫర్మ్ అనుకుంటున్న టైంలో రిజల్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది. 2016 లో కూడా డొనాల్డ్ ట్రంప్ లేడీ అపోనెంట్ హిల్లరీ క్లింటన్ ని ఓడించాడు. 2020లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ మరో లేడీ అపోనెంట్ డెమోక్రాట్ కమలా హ్యారిస్ ని ఓడించాడు ట్రంప్. కమలా గెలిస్తే ఇండియన్ ఆరిజిన్ లేడీ అమెరికన్
ప్రెసిడెంట్ అయిందని మన వాళ్ళు పండగ చేసుకునేవారు. ఇప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఆగలేదనుకోండి. అయితే వీటికి ఇంకొక రీజన్ ఉంది. లెట్ మీ టెల్ యు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా మన తెలుగు అమ్మాయి. సో ఇలా కూడా మనం కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, అండ్ డొనాల్డ్ ట్రంప్ విక్టరీలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 270 సీట్స్ నామినల్ మెజారిటీ కాగా 300+ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ తో ట్రంప్ హ్యూజ్ విక్టరీ సాధించారు. అండ్ 7 స్వింగ్ స్టేట్స్ కూడా ఈసారి హోల్ అండ్ సోల్ గా ట్రంప్ కి ఓటేశాయి. వైట్స్ కంటే బ్లాక్స్ ఓట్ షేర్ ట్రంప్ కి ప్లస్ అయింది. అండ్ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ తో పాటు ఇండివిజువల్ గా లెక్కబెట్టే పాపులర్ ఓటింగ్ లో కూడా ట్రంప్ అందరికీ షాక్ ఇచ్చారు. 2016 లో ట్రంప్ గెలిచిన పాపులర్ ఓటింగ్ లో మాత్రం హిలరీ క్లింటన్ దే పై చేయి. అప్పట్లో ట్రంప్ కి 46.5% పాపులర్ ఓట్లు వచ్చాయి అండ్ హిలరీ క్లింటన్ కు 48.2% వచ్చాయి. కానీ ఎలక్ట్రల్ కాలేజ్ లో ట్రంప్ కి మెజారిటీ వచ్చింది కాబట్టి 304 ఓట్స్ తో ఆయనే అధ్యక్షుడయ్యారు. అండ్ ఈసారి అంతకంటే పెద్ద విక్టరీ, అంటే అధికార డెమోక్రాట్స్ పై ట్రంప్ గెలవాలని అమెరికన్స్ బలంగా కోరుకున్నారనమాట. సో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలన్నింటికి అమెరికన్స్ మద్దతు ఎక్కువగా ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఇది మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ ని.